ఎలా ఉన్నారు? దేవి నవరాత్రులు కదండి. నేను ప్రసాదాలు ఎలా చేయాలో, ఇంత సులభంగా ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ బెల్లపన్నం అండి. పాయసాన్నము అంటారు, బెల్లపన్నం అంటారు. దీనికి కావాల్సినవి ఏంటి అంటే చూపిస్తాను. గ్లాస్ బియ్యం అండి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ బెల్లం అండి. బెల్లం ఇట్లా తురిమి పెట్టుకోవాలి మనము. 1.5 గ్లాస్ పాలండి. తగినంత నెయ్యి, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, కిస్మిస్. దీంట్లోకి ఒక 2 ఇలాయచీ. ఓకేనా? ఒక 1.5 గ్లాస్ వాటర్. ఓకేనా? ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకోవాలండి. దీంట్లో మనం ఇది కొంచెము ఒకసారి కడిగి ఆరబెట్టుకోవాలి రైస్ని, ఈ పాయసంకి. ఓకేనా? ఊరికేనే గిన్నెలో వేయించుకోవాలి. ఇవి కొంచెం వేయించాలి. పాయసన్నం చాలా బాగుంటుంది. ఊరికేనే ఇట్లా వేయించుకోవాలి. నెయ్యి ఏమి వేయద్దు. ఇవి వేగేంత వరకు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేసేసుకొని కొంచెం ఇట్లా వేపుకోవాలి. ఇట్లా కొంచెం వేగే వరకు మనం ఏం చేద్దామంటే వాటర్ వేడి చేసుకుందాం. 1.5 గ్లాస్ వాటర్ని. అంతలోపు డ్రై ఫ్రూట్స్ నీళ్ళు వేసి తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించేసుకుని ఇలా వేయించేసుకుని ఇప్పుడు చూద్దాం రైస్ ఎంత వేగిందో. ఇలాంటి రైస్ ఇలా కొంచెం వేగాలి. ఇలా వేగితే అన్నం, పాయసన్నం చాలా మెత్తగా మంచిగా అవుతుందండి. ఓకేనా? వాటర్ని ఇలా పోసేద్దాం. ఈ నెయ్యిలోనే పోసేద్దాం వాటర్ని. ఆల్రెడీ వాటర్ వేడైనాయి కదా. ఇప్పుడు ఈ రైస్ని వేసేసుకుందాం. ఈ రైస్ని ఇందులో వేసేసుకుందాం వాటర్లో. ఇలా కలిపేసుకొని కొంచెం ఉడికించుకుందాం ఇది. ఓకేనా? తొందరగానే అయిపోతుంది. కొంచెం ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిందా చూసుకుందాము. ఇవ్వండి, ఇలా మెత్తగా ఉడికిపోతుంది. తొందరగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం తగ్గించుకొని ఈ తురుముకున్న బెల్లం వేసుకుందాం. వేసి ఇలా వేసుకొని కొంచెం బెల్లం కరిగేంత వరకు. ఇది తురుముకున్నాం కాబట్టి తొందరగానే కరిగిపోతుంది. కొంచెం ఒక 2 నిమిషాలు కొంచెము ఇది కరిగాక అప్పుడు మనం పాలు పోసుకుందాం. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. ఈ 1.5 కప్ పాలు పోసేసుకుందాం. పాలు పోసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఒక్కోసారి పాలు కూడా అది
పగిలిపోతుంది. అందుకోసం కొంచెం కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇక పాలు పోసిన తర్వాత ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ప్రసాదం. ఇప్పుడు వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ మొత్తం. ఇలాచీ పౌడర్ ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దుర్గాదేవి నవరాత్రులలో మొదటి రోజు ప్రసాదం బెల్లపన్నం రెడీ అయిపోయింది. ఓకేనా? మీరు ఇలా చేస్తారో కామెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్.